హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురిష్ట ఒకటి వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. అదేంటి నిన్న కదా పండుగ, ఇవాళ ఉగాది పండుగ అని చెప్తుందని అనుకోకండి. నిన్ననే కానీ నిన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేసేందుకు టైం లేకుంటుండే, అందుకే ఇవాళ కూడా హ్యాపీ ఉగాది అనే చెప్తున్నా, ఏమనుకోకండి. మరి నిన్ననైతే నేను పని చేసుకునేసరికి చాలా టైం అయింది. ఎన్నడూ లేనిది మా బావ అయితే నిన్న ఏం చేసినాడంటే, నేనే దీపం ముట్టిస్తా, నువ్వు దేవుని దగ్గర అంతా సదిరిపెట్టని చెప్పి అనేసరికి నిజంగా నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇక టకీ ఇంట్లో పని అంతా తీర్చుకొని పిల్లలకి ఫస్టే స్నానం పోయించి తర్వాత నేను స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుని దగ్గర పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక దేవుని దగ్గర పని స్టార్ట్ చేసుకునే ముందు మంచిగా అంతా క్లీన్ చేసుకొని దేవుని పటాలకి ఇట్లా అని చేసుకున్నా, కానీ అప్పుడు వీడియో తీయలేదన్నమాట. ఎందుకంటే టైం అయిపోతుంది. మా బావ అప్పటికే ఆకలి అని అంటున్నాడు. ఈ పండుగ పూట ఎంత పని చేసినా మస్తు లేట్ అవుతుంది. అసలు పండుగ పూట టైం లేట్ అవుతుంది, ఆకలి కోర్చుకోవాలి కానీ కూడా అని అస్సలు అనుకోడు మా బావ అయితే. చిన్న పిల్లోడు అయిపోతాడు. నాకైతే మస్తు కోపం వస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఇంకేం చేద్దాం, ఒక్కొక్కరికి ఇంకొకలా ఉంటుంది కదా అని చెప్పి లైట్ తీసుకుంటా అంతే. ఈ ఉగాది అయితే మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నా, కానీ ప్రతి ఉగాది మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే మరీ జరుపుకునేది. అసలు ఎప్పుడు మా ఇంటికాడ జరుపుకోలే పెళ్ళైనప్పటి వరకు కూడాను. ఈ రోజు మొత్తం అస్సలు మా బావతోటి మాటలు పడొద్దు, మాట పడిపించుకోవద్దు, గొడవ అయితే అస్సలు పెట్టుకోవద్దు అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నా. అందుకే మా బావ ఏమనుకుంటా, నేను మా బావని ఏమనుకుంటూ ఉండాలని ఓ చిన్న ఐడియా వేసాను అనమాట. అందుకే మా అమ్మ వాళ్ళని అయితే పిలిచా. అదేనే కాదు, మా అమ్మ వాళ్ళ పండుగ కూడా లేదు కదా అని చెప్పి పిలిచాను. వాళ్ళు వచ్చిల్లనుకో కొద్దిగా పిల్లలతోటి కానీ మా అమ్మ వాళ్ళతోటి కానీ మంచిగా హ్యాపీ అనిపిస్తుంది, కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళని కూడా పిలిచాను అనమాట. ఇక వాళ్ళు కూడా వచ్చిర్రు, మంచిగా అనిపించింది. అదేంటో పండుగ వాతావరణం ఇంట్లోకి రావాలి అంటే చాలు, దేవుని ముందు దీపం పెట్టి మంచిగా ఇంట్లో అంతా ధూపం వేసుకొని ఆ వేసుకున్నప్పుడు ఉండే వైబు నిజంగా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఈ దేవుని దీపం ముట్టించిన రోజు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్లో చూస్తున్నాను అన్నమాట. ఈ మన శ్లోకాలు చదవడం గిట్లా అవి ఒక 4-5 శ్లోకాలు నేర్చుకున్నా. అవి ఊకే నోట్లో నాలుక మీద భరతనాట్యం చేసినట్టుగా పలుకుతా ఉంటారు డే మొత్తము. ఇంట్లో దీపం గిట్లా ముట్టించిన తర్వాత మా బావకి నేను చెప్పేంత వరకు కూడా తెలియలేదు మామిడాకులు గుచ్చాలని చెప్పి. ఆయన నేను చెప్పిన తర్వాత అప్పుడు దర్వాజకిను దేవుళ్ళ ఫోటోల దగ్గర అప్పుడు గుచ్చుతున్నాడు మామిడి తోరణాలు. అప్పటిదాకా గుచ్చలేదు. స్నానం చేసి రాగానే వెంబటే నానబెట్టుకున్న శనగపప్పును అయితే పొయ్యి మీద పెట్టేసా. అది నిన్న దేవుని దగ్గర పని అంతా తీరేసరికి ఆ పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా మంచిగా బెల్లం వేసుకొని మిక్సీ బట్టి బచ్చాలు అయితే చేయాలి. ఈసారి అయితే కొత్తగా బచ్చాలు చేసా. నేను ప్రతిసారి వేరేలా చేసేదాన్ని, ఈసారి కొత్తగా చేశాను. టైం నిజంగా చాలా ఫాస్ట్గా తొందరగా అయినాయి. ఇంకోసారి నాకు వచ్చినట్టు చేసేది ఉంటే మాత్రం ఒక్కో బచ్చాకు 10-15 నిమిషాలు టైం పట్టేది నాకైతే. మామిడాకులు ఇంట్లోనే కాకుండా ఆయన బండికి కూడా గుచ్చుకుంటున్నాడు. ఆయన బండి కూడా చాలా మంచిగా ఉండాలని చెప్పి మా పెళ్ళైనప్పుడు కొన్న బండి ఇప్పటి వరకు కూడా ఇంత రిపేర్ రాలేదు. చాలా బాగా చూసుకుంటాడు ఈ బండ్లను. కానీ ఏదైనా వస్తువు ఉంటే మా బావ కేరింగ్ భలే ఉంటుంది. కానీ నా అక్కడికి వచ్చేసరికి అన్ని రిపేర్లు అవుతాయి. అందుకే నన్ను అంత బాగా చూసుకుంటాడు అనమాట మా బావ. బండ్లను మాత్రం ఇంకో లెవెల్లో చూసుకుంటాడు లేండి. ఇంకా బచ్చాలకైతే కూర్చున్నా. ఈ టైం వరకు మా అక్క అయితే బచ్చాలు చేయడం అయిపోయింది, దేవుళ్ళని దగ్గర పూజించుకోవడం అయిపోయింది, దేవుళ్ళకి బచ్చాలు చేసి పెడుతుందంట. మా పిల్లలకి ఇట్లా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక నాదైతే ఇంకా ఇక్కడే ఉంది. అప్పటి వరకే 11 అవుతుంది అనుకుంటా, 10-11 అవుతుంది. ఇంకా మేము కర్రీ వండుకోలేదు, అన్నం వండుకోలేదు, ఏం పని చేయలేదు. ఫస్ట్ దేవుళ్ళ పడ పని తీర్చుకున్న తర్వాతే ఏ పనైనా చేద్దామని చెప్పి లైట్ తీసుకొని ఫస్ట్ ఇది దేవుళ్ళ పని ఫాస్ట్గా చేసుకుంటున్నా. ఉగాది అంటే చాలు పచ్చడ బచ్చాలు పక్కా ఉండాల్సిందే. మేమైతే అందరు దేవుళ్ళకు పెడతాము, ఒక 4 దేవుళ్ళకి అట్లా పెట్టేది లేదు. ఎంతమంది దేవుళ్ళు మా ఇంట్లో ఉన్నారో అంతమంది దేవుళ్ళకు బచ్చాలు చేసి ప్రతి ఒక్కరికి పేరున మొక్కి పెడతామన్నమాట. ఇలా భక్షాలు చేయడము నేను ఎక్కడ నేర్చుకున్నాను అని అంటే, తిరుపతికి వెళ్తుండే దారి మధ్యలో చాలా మంది ఇట్లా చేసి అమ్ముతుంటే ఒకటి కొనుక్కొని తిన్నాము. టేస్ట్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను కూడా ఒకసారి ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఉగాది ముంగట్నే ఉంది కదా అన్నట్టు లైక్ తీసుకున్నా. అందుకే ఇలా ఛాన్స్ దొరికిందని చెప్పి వాళ్ళు చేసినట్టుగా చూసి నేర్చుకొని మరీ చేస్తున్నా. ఫోన్లో కూడా చాలా ఎంక్లాడాను నేను వీడియోస్. తీపిని చాలా తక్కువగా ఇష్టపడేవారు, ఎక్కువ తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా ఇష్టపడరు నాకు తెలిసి. కొద్దిగా మంచిగా స్వీట్ ఉండి కొద్దిగా లైట్గా ఉండేటట్టు ఉండే వాళ్ళైతే ఈ భక్షాలను మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నాకైతే నెక్స్ట్ లెవెల్. అసలు మెత్తగా ఇవాళ కూడా నిజంగా మస్తు మెత్తగా ఉన్నాయి. నిన్నే చేసిన భక్షాలకి ఇవాళ కూడా అంతే మెత్తగా అంతే స్మూత్
స్మూత్ గా అవుతున్నాయి అనమాట. సారీ, ఈ భక్షల మీద కూర్చొని చేసేసరికి నిజంగా చాలా టైం అంటే అప్పుడు వాటికి ఈ వాటికి కొద్దిగా అయితే టైం తక్కువనే ఉందిలేండి. కానీ అప్పటికే మా బావ ఇంకా కాలేదా నీ పని, ఇంకా కాలేదా, ఆకలి అవుతుంది, అన్నం ఉండవా, కూర ఉండవా అని చెప్పి ఇప్పటికి 25-10 సార్లు అడిగిండుకోవచ్చు. ఈ మగవాళ్ళకి అసలు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో ఈ ఆడవాళ్ళ పని. ఇంట్లోనే ఉండి ఏం చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి చిర్రు బొర్రలు ఆడతారు. పండుగ పూట నిజంగా ఎంత కాదన్నా కూడా ఎంత చేసినా పని ఊరుతూనే ఉంటుంది, బావిలో నీట్గా కనుక ఊరినట్టు. నేను బయట కూర్చొని భక్షాలు చేస్తుంటే మా బావ ఇంట్లో కూర్చొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసిండనమాట. మా బావ పచ్చడి ప్రిపేర్ చేయగానే దేవుడికి మంచిగా చూపించి దేవుడికి అయితే ఆరబోసాడు. నేను ఇంకా భక్షాలు అయితే చేయలేదు. భక్షాలు చేసిన తర్వాత దేవునికి పెట్టి ఆ తర్వాత పచ్చడి కూడా ఆరబోసిన తర్వాత అందరం తిందామని చెప్పేసి అయితే అన్నానన్నమాట. అందుకనైతే భక్షాలు ఇక్కడ కాలుస్తున్నా. కొద్దిగా ఆయిల్లోనే ఎక్కువ పోసాను, మొత్తం ఆయిల్లో డిప్ చేస్తే కూడా కొద్దిగా మంచిగా అనిపించదు అని చెప్పి. అదేంటో పండుగ పూట అదే ఈ ఉగాది రోజు మాత్రం నేనైతే ప్రతి ఉగాది రోజు ఒకే ఒక పూట అన్నం తింటా. ఇక డే మొత్తము భక్షాలతోటే ఉండిపోతా. ఏ ఉగాదైనా ఇదే. నాకు భక్షాలు అంటే అంత ఇష్టము, అసలు అన్నం కూడా తినను, భక్షాలు తింటా నేనైతే. మా బావేమో అన్నం తినరాదు, అవి అవసరమా, తర్వాత తినొచ్చు కదా అని చెప్పి మా బావ మాటలు పట్టించుకుంటే నేను నా ఇష్టాన్ని పూర్తి చేసుకోలేను, నా కడుపులో ఉన్న కాళీదేవత అలుగుతుందేమో అని చెప్పి నాకు నచ్చినట్టుగా తిన్నా ఆ రోజైతే నిజంగా. ఎందుకంటే సంవత్సరం మొత్తం నాకు నచ్చినట్టుగా తినాలి కాంచెల్లి. అటో ఇటో భక్షాలు అయితే పూర్తి చేసేసా. ఇక దేవుళ్ళకి ప్రసాదంగా పెట్టి మా పిల్లలు ఇప్పటికే 2-3 సార్లు అడిగిపోయారు, మమ్మీ అయ్యిందా, నాకు ఒకటి ఇవ్వు అని చేస్తున్నప్పుడే అడుగుతున్నారు నాకు ఒకటి ఇవ్వు అని చెప్పి. ఇంకా కాలేనా దేవుడికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం తిందామని చెప్పి లైట్ తీసుకోమని చెప్పి కొద్దిగా వాళ్ళని ఊకోబెట్టా. ఇక ఇది ఇప్పుడైతే భక్షాలు చేసి ఆ దేవుని దగ్గర అయితే మొక్కి పెడుతున్నా అందరికీ. తర్వాత ఇక పిల్లలకి ఇవ్వాలి. మేము మేడారం వేయొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా మారుకొని కొయ్యాలని ప్రతి వారం డిలే అయిపోతుంది. ఈ వారం ఈ రోజు ఎట్లయినా కోసుకోవాలి, ఎందుకంటే పండుగ మళ్ళీ మా అమ్మలను కూడా పిలిచినాం కదా, పండుగలో ఖర్చు వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో మా బావ అసలు బండి పెట్టలేదు, ఫంక్షన్లు అటు ఇటు తిరుగుడే ఎక్కువైతుంది ఈ మధ్యలో. అందుకని చెప్పి ఇక కోని తీసుకొచ్చి లేకపోతే మటన్ తీసుకొచ్చుకుంటున్నాము. ఇక కోని తీసుకొచ్చుకొని కోసుకుంటున్నాము. దేవుడికి అయితే మొక్కాలి. అసలు నిజంగా కోడికి జర్త కోసుకుంటా అంటే జర్తిస్తా అంటారు కదా, నాకైతే ఎందుకో అస్సలే జర్తి ఇవ్వలేదు. నిజంగా చెప్తున్నా, ఉగాది పచ్చడ ఎంత బాగుంటుందో అని మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. మా బాబు చేస్తాడు కదా, నిజంగా చాలా బాగా చేస్తాడు. నాకైతే ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక్కసారి నోట్లో పెట్టుకున్నాక ఏదో మీకోసం బాగుందని చెప్తున్నాం కానీ మా బావలో ఉన్న క్వాలిటీ ఒకటైతే ఎక్కువ ఉందని చెప్తా కదా, అది ఇందులో మిక్స్ చేసేసిండు పచ్చట్లో. అదేనండి బీపీ ఎక్కువ వచ్చేది ఎందులో ఉప్పు వల్ల. ఆ ఉప్పు అనేది ఎక్కువ వేసిండు అనమాట. నాకు ఈ సంవత్సరం కూడా మస్తు బీపీలు ఎత్తదు, కంట్రోల్లో ఉండాలి. అది ముందుగానే నాకు సిగ్నల్ ఇచ్చిండో ఏమో. ఇక భక్షాలు తింటున్నా, ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. మంచిగా 2 పొరల్లా వచ్చినాయి, పప్పు మొత్తం ఉంది, మెత్తగా స్మూత్గా తింటా అంటే తినాలనిపిస్తుంది నాకైతే. ఇక దేవుని దగ్గర పని అంతా పూర్తయిపోయి దేవుని దగ్గర పూలు గిట్లా తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ అక్కడే ఉంటే వాడిపోతాయి అని ఫస్ట్ నిన్ననే పూలు తెచ్చుకొని అల్లుకొని పెట్టుకున్నా దేవుడి ఫోటాలకి ఇవ్వాలని చెప్పి. ఆ పూలను అయితే తీసుకున్నా. మళ్ళీ కోని కట్ చేసినాక దేవుని దగ్గరికి పోవాలంటే అంత మంచి అనిపించదు అని చెప్పి ఫస్ట్ తీసుకొని దేవుడికి దగ్గర ఉన్న పూలు అయితే జడలో అయితే పెట్టేసుకున్నాను. ఇక కోని కట్ చేసుకున్నాక మా బావ అయితే కోన్ని క్లీన్ చేస్తున్నాడు. ఈ మొగోళ్ళు ఏదైనా పని చేస్తే మాత్రం నిజంగా దానికి ఆడామె చేయి లేకపోతే మాత్రం అసలు ఆ పని ఫుల్ఫిల్ అవ్వదు. అదే మనమే ఏది ఉంటేనా, నేనైతే నిజంగా మా బావ చేయి లేకున్నా మంచిదే, ఆ పని పూర్తి చేసేస్తా. మా బావకైతే నా చేయి పడింది, ఆ పని అయితే అస్సలు పూర్తి అవ్వదబ్బా. మన వీడియోస్ని అయితే చివరి వరకు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేస్తుంది, మరిన్ని వ్యూస్ అయితే మన ఛానల్కి వస్తాయన్నమాట. ప్లీజ్ లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. మా బావ అయితే కూర క్లీన్ చేస్తుంటే కొన్ని బచ్చాలు ఉంటే ఆ బచ్చాలు అయితే నేను కూర్చొని అయితే చేస్తున్నాడు. ఇక కూర క్లీన్ చేసగానే కూర పొయ్యి మీద వేసాను అబ్బా. ఇది సంగతి. బాయ్ బాయ్.